సరిగ్గా అప్పుడే ఎంట్రన్స్ గేట్ దగ్గర కారు హార్న్ సౌండ్ వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి చూశారు. లోపలికి వస్తున్న మనోహర్ని చూసి ఆశ్చర్యపోతూ ఈయన మళ్ళీ ఎందుకొచ్చాడు అని గాయత్రీదేవి మనసులో అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరకొచ్చాడు మనోహర్. గాయత్రీదేవి కుటుంబం విజయ్ని ఎంతలా అవమానించుంటుందో అక్కడ పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాడు మనోహర్. ఎర్రబడిన కళ్లతో తన బాడీగార్డ్స్ వైపు చూసి ఇలాంటిదేదో చేసుంటారని ముందే ఎక్స్పెక్ట్ చేశా. గార్డ్స్, మనం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ తిరిగి తీసుకువెళ్ళండి, ఒక్కటి కూడా మిగలడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు మనోహర్. గాయత్రీదేవి కంగారు పడుతూ ఏమైంది సార్, ఇలా ఎందుకు చేస్తున్నారు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఇది మా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, ఇలా చేయకండి ప్లీజ్ అని బ్రతిమాలింది. ప్లీజ్ నాతో ఎవ్వరూ మాట్లాడకండి అని వార్నింగ్ టోన్లో కోపంగా అరిచాడు మనోహర్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.